థియేటర్లో అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో. అంటే ప్రాక్టికల్లీ వెరీ వెరీ ఎమోషనల్. ఓకే, రామ్ చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది మీకు? నేను ఏడ్చేసాను రామ్ చరణ్. ఓకే, మీకు అంటే మీ కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి, ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే? ఓకే, అండ్ కత్తి పట్టుకొని వస్తారు కదా హెలికాప్టర్ నుంచి, ఎలా అనిపించింది అండి ఆ సీను? ఎలా అనిపించింది ఓవరాల్ సినిమా నీకు? I give it a 10 out of 10. పుష్ప రికార్డులు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్. I don't think so. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. I like his work. ఓకే, గ్లోబల్ స్టార్ మాట నిజమే అంటారా? Of course. థ్యాంక్స్ అండి. ఇలాంటి సూపర్, ఆ డైలాగులు కానీ ఏమున్నా కానీ అసలు డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండు. నార్మల్ కదా అసలు, ఆయన రాసిన దానికి ఆయన చేసిన దానికి రెండు సూపర్ హిట్. అసలు రామ్ చరణ్ అనే వ్యక్తి అసలు ఆ హీరో అసలు ఎట్లా తీసిండంటే అసలు ఘోరాది ఘోరంగా అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడున్న సినిమాలలో మాత్రం టాప్ అంటే టాప్. ఇది 100% సూపర్ హిట్. ఆల్రెడీ అయిపోయింది, హిట్ అయిపోయింది. నార్మల్ అంటే నార్మల్ లేదు, రచ్చ ఈ చట్టం కాక ఇప్పుడున్న ప్రజలు ఎవరున్నా సరే, సీఎం కానీ ఎవరున్నా సరే, అది కాక తెలిస్తే ఈ సినిమా చూడమని చెప్పాలి. ఎవరన్నా తప్పు చేసినా ఏం చేసినా కానీ ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కానీ ఏదున్నా కానీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఈ సినిమా నుంచి చెప్పిన ప్రతి ఒక్క అందరు నేర్చుకోవచ్చు, ప్రజలు మాత్రం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఈ సినిమా అయితే సూపర్ హిట్. థ్యాంక్ యూ. శంకర్ గారు మార్పులో మనకు అంటే శంకర్ మార్క్ నిలబెట్టుకున్నారు అంటారా? మళ్ళీ శంకర్ మార్క్ నిలబెట్టుకున్నారా? రామ్ చరణ్ గారు చెప్పారు అన్ప్రెడిక్టబుల్ అని. అలా అన్ప్రెడిక్టబుల్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. ఏ సీన్ ఆ సీన్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్? చాలా ఉన్నాయండి. కలెక్టర్ గారు ఆకలి అప్పన్న రోల్ కొంచెం సెకండ్ పార్ట్ వస్తుంది. ఐఏఎస్ రోల్ స్టార్టింగ్ నుంచి ఉంటది కాబట్టి ఐఏఎస్ రోల్ చాలా బాగుంది. రామ్ చరణ్ ఓవరాల్ చాలా బాగుంది. లాగ్ ఏమంత అనిపించలేదు కానీ సెకండ్ పార్ట్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ అసలు బోర్ కొట్టదు, ఫస్ట్ పార్ట్ కొంచెం అనిపిస్తుంది. 2 times చూడొచ్చు. పక్క ఫ్యామిలీతో రావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే రామ్ చరణ్ ఈ మూవీలో రామ్ చరణ్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు స్లో మోషన్ పిక్చర్స్ చాలా ఉంటాయి. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇచ్చారు. తమిళ్లో కాకుండా తెలుగులో కూడా బాగా చేస్తారని ప్రూవ్ చేసుకున్నారు శంకర్ గారు. ఐఏఎస్ పాత్రలో రామ్ చరణ్ ఎలా ఉన్నారు? ఐఏఎస్ లో చాలా బాగున్నాడు. అసలు దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ లో చాలా బాగా చేస్తారు. లేదు అన్నట్టు అనిపించింది. రామ్ చరణ్ ఫ్యాన్ ఎలా రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అండ్ కమింగ్ టు ద ఫైట్స్ అంతా బాగుంది. ఎక్కడ బోర్ అనిపించింది సెకండ్ హాఫ్లో, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం డల్ అనిపించింది. సంక్రాంతి బరిలో సంక్రాంతి అయితే మంచిగా బాగుంది. 10th నుంచి సంక్రాంతి స్టార్ట్ అయినట్టు అని అనుకోవచ్చు. ఓవరాల్ మూవీ బాగుంది. కానీ జస్ట్ కాలేజ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుంది. యాక్టింగ్ బాగుందండి. ఫ్యాన్స్ అయినంత మాత్రం నేను అన్ని చెప్పాలని లేదు, బట్ మూవీ ఇస్ గుడ్. శంకర్ మార్క్ ఎంత ఉందండి చాలా బాగా చేశారు, కామెడీ చేశారు, అన్ని డైలాగ్స్ బాగా చెప్పారు. మీరు ఎంజాయ్ చేస్తారని యాక్టింగ్. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు.